హాయ్, హలో, నమస్తే. నా పేరు ఆంజనేయులు. మీకు ఒక వాల్ పెయింటింగ్ చేస్తున్నాను ఈరోజు. చూడండి, ఈ విధంగా స్కెచ్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఫ్లవర్స్ని రెడ్ కలర్తో ఇలా ఫిల్ చేస్తున్నాను. మరి ఇది లెంత్ వీడియో ఉంది కాబట్టి దానిని నేను కొద్దిగా మోషన్తో చేశాను ఫాస్ట్గా, అందుకే ఇది మీకు ఈ విధంగా వస్తుంది. సో ఏదేమైనప్పటికీ మనం వేసుకున్న స్కెచ్ ప్రకారం రెడ్ కలర్ ఫిల్అప్ చేస్తున్నాను. ఈ విధంగా మనం బ్రష్ తీసుకొని పెయింట్ కారకోకుండా జాగ్రత్తగా ఫిల్అప్ చేయాలి. ఇది మొగ్గ కాబట్టి పింక్ కలర్ తీసుకున్నా. ఈ విధంగా మనం దీనిని ఫిల్అప్ చేసుకోవాలి. ఇది నేను బాత్రూమ్ డోర్కి వేసినటువంటి వాల్ పెయింటింగ్. మనం ఎక్కడైనా ఇంట్లో వాల్ కూడా వేసుకోవచ్చు. ఇదే విధంగా చాలా చక్కగా ఉంటుంది. ఈ రెండు కలర్లో మిక్స్ చేయడం వల్ల ఈ విధంగా వస్తుంది. పైన బటర్ఫ్లై వేసాను. మరి ఇది మామూలుగా బటర్ఫ్లై అయినా కానీ మనకు ఎల్లో రెడ్ కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎల్లో రెడ్ కాంబినేషన్తో కలర్స్ వేసి బ్లాక్తో అవుట్లైన్ వేయడం వల్ల చాలా చక్కగా వస్తుంది. మరి లీవ్స్ని గ్రీన్ కలర్లో వేయాలి కాబట్టి గ్రీన్ వేసేస్తున్నా. ఈ విధంగా వాటిని అటాచ్ చేస్తూ మనకు రెడ్ ఫ్లవర్ పక్కన గ్రీన్ కలర్ ఇచ్చడం వల్ల మనకు అది చాలా లుక్ అండ్ ఫీల్ చాలా గుడ్గా ఉంటుంది. ఈ విధంగా మనం వేసుకున్నటువంటి పిక్చర్లో ఈ కలర్ని ఇలా ఫిల్అప్ చేసుకుంటూ ఉన్నాం. మరి ఇది వేయడం చాలా ఈజీ. ఒకసారి మనకు కలర్స్ అవి వాటిని తీసుకొని మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక టైంపాస్ కోసమని మన ఇంట్లో ఒక హాబీగా పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటే మన ఇల్లు మంచిగా డెకరేటివ్గా కనిపిస్తుంది. మనకు కూడా మన ఇంటిని మనమే నీట్గా పెయింటింగ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇలా పెయింటింగ్ చేయడం వల్ల మనసుకి కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది ఇంట్లోనే. మన ఆలోచన విధానం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇలా పెయింటింగ్ చేయడం వల్ల. ఇలా పెయింటింగ్ మనకు హాబీగా వేసుకుంటే మన ఇల్లు చాలా అందంగా తయారు చేసుకోవచ్చు. మన పెరట్లో కానీ కాంపౌండ్లో కానీ ఇలాంటివి వేసుకుంటే చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉంటుంది. అదేవిధంగా మనం ఈ మధ్య కాలంలో ఊరికే సెల్లులు టీవీలు చూసుకుంటే ఈ విధంగా మనం మన ఇంటి ఆవరణంలో మన ఇంటి వాల్కి ఈ విధంగా పెయింటింగ్ మనం సొంతంగా వేసుకోవచ్చు. మీకు సింపుల్గా ఏ విధంగా వేయాలో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కాబట్టి ఎవరైనా మీరు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. 1-2 సార్లు ట్రై చేస్తే ఆటోమేటిక్గా మీరు అనుకున్న డిజైన్స్ వేయచ్చు. కొద్దిగా బ్రష్లు మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తే మనకు అనుకున్న అవుట్పుట్ మనకు రావడం జరుగుతుంది. ఒక ఫ్లవరు, కొన్ని లీవ్స్, దానిపైన ఒక బటర్ఫ్లై వాలినట్టు మనకు డ్రాయింగ్ అనేది మనం ఏ విధంగానైనా అనుకోవచ్చు. మనం ఎలా వేసినా దాన్ని ఒక డ్రాయింగ్లో ఇలానే వేయాలనేది ఏమి ఉండదు. మనకి ఎలా వేసినా అది ఒక అందంగానే కనిపిస్తుంది. ఒకసారి పెయింట్ బ్రష్ పట్టుకొని మనం చేసే ప్రయోగాల్లో ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. సో ఈ విధంగా మనం వేసుకుంటూ వెళ్తే మన ఇల్లు, మన వాతావరణం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ
రెడ్ ఎల్లో కాంబినేషన్ బటర్ఫ్లై టోటల్ బాడీ లీవ్స్ అన్నీ ఫిలప్ చేశాను. ఇప్పుడు బ్లాక్ అవుట్లైన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వాటికి ఉన్నటువంటి ముందర మాకు రెడ్ ఎల్లో బ్లాక్ కాంబినేషన్లో బటర్ఫ్లై చాలా అందంగా కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ కాంబినేషన్ తీసుకోవడం జరుగుతుంది. వీటిని అవుట్లైన్ ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేస్తే మనకు నీట్గా కనిపిస్తుంది. మనం దాన్ని ఎంత నీట్గా మెయింటైన్ చేస్తే మనం వేసినటువంటి ఫిగర్ అంత నీట్గా ఉంటుంది, చాలా చక్కగా కూడా కనిపిస్తుంది. మనం కూడా మంచిగా ఈ పెయింటింగ్ అనేది ఒక హాబీగా పెట్టుకుంటే మనకు చాలా అందమైనటువంటి పెయింటింగ్ వేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చాలా రకాల వెరైటీ ముగ్గులు, వెరైటీ డిజైన్స్ వస్తున్నాయి కాబట్టి మనకు ఫ్రీ టైంలో ఇలా పెయింటింగ్ వేయడం వల్ల మనకు కూడా చాలా హెల్త్ పరంగా కానీ మరి మైండ్ సెట్ పరంగా కానీ ఎలాంటి ఏదైనా డిస్టర్బెన్స్ ఏదైనా మన మనసులో వచ్చినప్పుడు ఇలాంటి పెయింటింగ్ వేయడం వల్ల మన మనసులో ఉన్నటువంటి అన్నీ తొలగిపోతాయని నేను బాగా బలంగా నమ్ముతున్నాను. మరి మీరు కూడా మీ ఇంటికి వాళ్ళకి కాంపౌండ్కి మీకు ఏదో ఈ విధంగా పెయింటింగ్ వేసుకొని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తున్నాను. మరి నా పెయింటింగ్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మొదటగా చూసుకుంటున్న వారు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ లైక్ చేస్తారని మిమ్మల్ని ఆశిస్తున్నాను. మీరు కూడా ఒక మంచి ఆర్టిస్టులుగా కావాలని, మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ మీ అంజీ గొంగళ్ళ క్రియేటివ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.